గొంతు నొప్పి నొప్పి అనింది కొద్దిగా. ఆ గొంతు అప్పుడు లోపల ఏదో ఇబ్బంది, ఇట్లా క్యాన్సర్కి సంబంధించింది ఏదో డౌట్ ఉంది అని చెప్పి చెప్పినారు. ఉన్నన్నాళ్ళు ఉంటుంది, ఇట్లా జాగ్రత్త చూసుకోండి అన్నారు. ఫోన్లో చూసినాము, బాగా చూస్తారంట, బాగా అవుతుందంట అంటే ఇక్కడికి వచ్చినాము. నా పేరు కవిత, అమ్మ పేరు సుమిత్రాదేవి. వామిటింగ్స్ అవుతున్నాయి, అవి నార్మల్ అనుకున్నాము. గొంతు నొప్పి నొప్పి అనింది కొద్దిగా. ఆ గొంతు స్పెషలిస్ట్ ఉంటారు కదా, అక్కడికి వెళ్ళాము. గొంతు నొప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఎండోస్కోపీ అవి చేశారు. అప్పుడు లోపల ఏదో ఇబ్బంది, ఇట్లా క్యాన్సర్కి సంబంధించింది ఏదో డౌట్ ఉంది అని చెప్పి హాస్పిటల్కి రాసిచ్చారు. అక్కడికి వెళ్ళినాక ఇది తెలిసింది, ఇవన్నీ ఇట్లా రేడియేషన్ అన్నారు. ఒక 1 month అట్లా రేడియేషన్ చేసినారు, కిమో ఇచ్చినారు. అదే అన్నవాహిక కదా, ఇట్లా దగ్గరకు అయిపోయి ఉంటుందంట. లోపలికి ఎక్కువ ఏమీ పోవు, అన్నం అది తినలేరు అని చెప్పినారు ఆమెకు. తర్వాత ఇంకా చెప్పినారు, ఉన్నన్నాళ్ళు ఉంటుంది, ఇట్లా జాగ్రత్త చూసుకోండి అన్నారు. చాలా చిక్కిపోయింది మనిషి, బరువు భారీగా తగ్గిపోయింది. 65 కేజీలు 70 కేజీలు ఉన్న మనిషి ఇట్లనే అయింది. ఇంకా చాలా చిక్కిపోయింది. వెయిట్ వామిటింగ్సే, అమ్మకి మెయిన్ వామిటింగ్సే, అసలు ఏం తీసుకోలేదు. తర్వాత ఇది ఫోన్లో చూసినాము, మా బంధువులు మా అక్క వాళ్ళు చూశారు ఫోన్లో. ఇట్లా అక్కడ బాగా చూస్తారంట, బాగా అవుతుందంట అంటే ఇక్కడికి వచ్చినాము. మార్పు ఉంది ఉన్నందుకే మరి అదే కొంచెం మనిషి స్ట్రెంత్గా ఉంటుంది, కొద్దిగా బాగా బలంగా ఉంటుంది, కొద్దిగా తన పని తను చేసుకుంటుంది. ఏదైనా ఊరికే కూర్చోదు, కొంచెం బలంగా ఉంటే ఊరికే కూర్చోదు, ఏదో ఒకటి చేస్తుంది. ఆకలి బాగా అవుతుందంట, కొంచెం కొంచెం తింటుంది. ఈ మెడిసిన్ వాడినాక చాలా మేలు.